సూపర్ 6 గురించి భయమేస్తోంది అన్నారు. అవును. అమలు చేయడానికి భయమేస్తోంది అన్నారు. హ్మ్. వాస్తవంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఇప్పుడు ఆయన చెప్పే మాట ఆయనే యూ టర్న్ తీసుకున్నట్టు. ఎట్లాగా అంటే 14,00,00,000 అప్పులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఎలక్షన్స్ అంతా ప్రచారం అదే కదా! అవును. రాష్ట్రం మొత్తం నాశనం చేశాడు, 14,00,00,000 అప్పు చేశాడని. హ్మ్. అయినా సూపర్ 6 ఇస్తానన్నారు. హ్మ్. సంపద ఎట్లా సృష్టించాలో నాకు తెలుసు అన్నారు. అవును. మెయిన్ అదే. 14,00,00,000 అప్పులు ఉన్నప్పుడు కూడా సూపర్ 6 చేయగలిగినటువంటి శక్తి తనకుందన్నారు. అవును. వెరీ గుడ్. హ్మ్. ఇప్పుడు 9.5 ఏం తేలిందిగా. హ్మ్. మిగతా 5 ఉంది కదా! ఇంకా ఒక రకంగా తగ్గింది అప్పు. చాలా తగ్గిపోయినట్టు కదా! హ్మ్. హ్మ్. ఇచ్చేయచ్చుగా ఇప్పుడు సూపర్ 6. 5,00,000 కోట్ల దాకా తగ్గింది. మరి ఇంకేం బాధ? హ్మ్. ఇచ్చేయచ్చుగా. హ్మ్. ఎందుకు ఇవ్వట్లా? బేసిక్‌గా. అవును. ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి లేదా? ఇవ్వాలన్న ఆలోచన లేదా? హ్మ్. ప్రాక్టికల్‌గా ఇప్పుడేంటంటే మనల్ని సైకలాజికల్‌గా ప్రిపేర్ చేయడం. హ్మ్. జనాలకి తెలుసు, ఆయనకి తెలుసు. అవును. మోసం చేస్తున్నానని ఆయనకి తెలుసు. హ్మ్. మోసపోతున్నామని జనానికి తెలుసు. కానీ 5 ఏళ్ల దాకా పీకేదెవడు? హ్మ్. ఎవడేం చేయగలుగుతాడు? అంటే ఆ 9,00,000 కోట్లైనా ఎక్కువ అప్పు తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ టైం వీళ్ళు దిగేదేమికి 2,500,000 కోట్ల అప్పు ఉండేది. ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంది. అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఇప్పుడు కూడా 4,500,000 ఆయన చెప్పిన దాని ప్రకారం. ఈయన చెప్పే 2,500,000 అంటే వీళ్ళు అప్పుడు పెట్టింది తర్వాత ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం డైరెక్ట్‌గా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునే అప్పులు ఈయన దిగిపోయే నాటికి 2,500,000 కోట్లు. హ్మ్. ఈయన ఎక్కే అవును. నాటికి 1,19,000